హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ర్యాంక్స్ ఎలా ఇస్తారు? సో డిక్లరేషన్ ఫామ్ స్టూడెంట్స్ ఇప్పుడు కొత్తగా ఇస్తున్న వాళ్ళు ఏమైనా నష్టపోతారా? సో మళ్ళీ అందరి ర్యాంక్స్ మారుతాయా? సో ఎలాగా మళ్ళీ కొత్త ర్యాంక్స్ ఇస్తున్నారో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద ఇచ్చాను స్టూడెంట్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. పర్సనల్ గైడెన్స్ కూడా కావాలంటే స్టూడెంట్స్ కింద డీటెయిల్స్ అయితే ఇచ్చాను చూడండి స్టూడెంట్స్. ఓకే, సో 2 థింగ్స్ జరుగుతాయి. ఫస్ట్, అందరు ర్యాంక్స్ మారాయి అనుకుందాం. అందరు ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత అంతకుముందు ఈ డిక్లరేషన్ ఇచ్చిన స్టూడెంట్స్ అండ్ ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన స్టూడెంట్స్ అందరు ర్యాంక్స్ మళ్ళీ కొత్తగా ఇస్తే మాత్రంకి ఎవరు నష్టపోరు. అలా కాకుండా ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళకి సపరేట్గా కొత్త ర్యాంకులు ఇచ్చారు అంటే మాత్రంకి ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన స్టూడెంట్స్ నష్టపోతారు. అలా ఎందుకు అంటే ఆల్రెడీ ర్యాంక్స్ ఇచ్చిన వాళ్ళ ర్యాంక్స్ మారకుండా మీకు ర్యాంక్స్ ఇవ్వాలి అంటే ఎలా ఇస్తారంటే సపోజ్ 100 ర్యాంక్ ఒకరికి వచ్చింది అనుకుందాం, 101 ర్యాంక్ ఇంకొకరికి వచ్చింది అనుకుందాం. బట్ మీకు ఇవ్వాల్సిన ర్యాంక్ 100 అనుకుందాం. అది ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇక్కడ పెట్టకుండా ఇక్కడ మధ్యలో పెడతారు. మధ్యలో ఎలా పెడతారంటే 100.1 పెడతారు. రైట్, గమనించండి, 100.1 అని యాడ్ చేస్తారు. లాస్ట్ టైం ఇదే చేశారు. సో మధ్యలో ఎంటర్ చేస్తారు అంటే 100.1 పెట్టి మీకు కొత్తగా ర్యాంక్ ఇస్తారు. ఇలా ఇస్తే మీరు నష్టపోతారు. ఎందుకంటే మీకు ఇవ్వాల్సిన ర్యాంక్ ఏమో 100, మీరు అంతకుముందు డిక్లరేషన్ ఇవ్వాలి కాబట్టి మీరు అప్పుడు ఇవ్వలేదు కదా. అయితే ఆ ర్యాంక్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోలేరు కాబట్టి దాని తర్వాత ర్యాంక్ మీకు ఇస్తారు. అలా కాకుండా మళ్ళీ ఫ్రెష్గా అందరికీ కొత్త ర్యాంక్ కార్డ్స్ ఇష్యూ చేస్తే మాత్రంకి ఎవరు నష్టపోరు. ఎవరికి ఏ ర్యాంక్ రావాలో కరెక్ట్గా అలా ఇచ్చేస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే అంతకుముందు ర్యాంక్స్ వచ్చాయి కదా వాళ్ళకి ర్యాంక్స్ పెరగచ్చు, వాళ్ళకి ర్యాంక్స్ తగ్గచ్చు. రైట్, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. సో చాలా మట్టికి వాళ్ళకి ర్యాంక్స్ అనేవి ఇంకా తగ్గిపోతాయి. అంటే ఏంటి మంచి ర్యాంక్ పోయి వాళ్ళకి కొంచెం బ్యాడ్ ర్యాంకే వస్తుంది అంతకుముందు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. అయితే ఇప్పుడు అలా చేయకుండా మధ్యలో మనం ఇరికిస్తే మాత్రంకి ఇలా 100, 101 ఈ ర్యాంక్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు మధ్యలో మనం ఇరికించాలంటే ఏం చేస్తారంటే 100.1గా మీకు ర్యాంక్ ఇస్తారు స్టూడెంట్స్. ఓకే, సో కొత్త ర్యాంకులు ఇలానే ఇస్తారు, మధ్యలో మమ్మల్ని పెడతారు స్టూడెంట్స్. ఇంకొంతమందిని ఏమో లాస్ట్లో వాళ్ళ ర్యాంక్స్ ఇచ్చేస్తారు, లాస్ట్ ర్యాంక్స్కి ఇచ్చేస్తారు. సో ఇలాగా లేట్గా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్స్ నష్టపోతారు. ర్యాంక్స్ నష్టపోకూడదు అంటే అందరికీ మళ్ళీ ఒకసారి ర్యాంక్స్ ఇస్తే కరెక్ట్గా అందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది. సో లెట్స్ వెయిట్, మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో. లాస్ట్ టైం మాత్రంకి మధ్యలోనే పెట్టారు, దాని ద్వారా లేట్గా డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు నష్టపోయారు స్టూడెంట్స్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీ వరకు తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ ఏది మిస్ అవ్వకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.